హలో ఎవ్రీవన్. సో ఇవాళ ఒక ఇంపార్టెంట్ అంటే మన డైలీ లైఫ్ యాక్టివిటీస్లో ఎస్పెషల్లీ ఈ మోడర్న్ డేస్లో మొబైల్ యూసేజ్ కానీ స్క్రీన్ యూసేజ్ ఎక్కువ అవడంతో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అంటే యంగ్ అడల్ట్స్ వాళ్ళకి నెక్ స్ట్రెయిన్ వల్ల కానీ నెక్ టెండర్నెస్ ఇట్లాగా నెక్ పెయిన్ తోటి చాలా బాధపడుతూ ఉంటారు. అండ్ ఎల్డర్లీ పేషెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ డిస్క్ బల్జ్ కానీ ఎముకల అరుగుదల వల్ల కానీ వాళ్ళకి నెక్ పెయిన్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో ఇది రాకుండా చేసుకునే ప్రికాషన్స్ ఏంటి, ప్రివెన్షన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటామో ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఇప్పుడు ఒక ఫస్ట్ ప్రికాషన్, చాలా ఇంపార్టెంట్ ప్రికాషన్ ఏంటంటే స్క్రీన్ అంటే మొబైల్ కానీ టీవీ కానీ ఐ లెవెల్లో మెయింటైన్ చేసుకున్నారా చేసుకోవాలి. అంటే మనం మొబైల్ యూసేజ్ వల్ల చాలా బెండ్ చేస్తాం నెక్ని. సో దానివల్ల మనకి వెనకాల ఉన్న మజిల్స్ బాగా ఒత్తిడి అవ్వడము, స్ప్రెయిన్ అవడం, దానివల్ల క్రానిక్ నెక్ పెయిన్కి లీడ్ అవుతుంది. సో అలా కాకుండా మనము మొబైల్ యూసేజ్ని ఐ లెవెల్గా వచ్చి పెట్టుకునేలాగా చూసుకోవాలి. అండ్ కింద కూర్చోవడము, ఒకటే పొజిషన్లో బెండ్ అయి కూర్చోవడం అలా ప్రివెంట్ చేసుకుని సాధ్యమైనంత వరకు మొబైల్ యూసేజ్ తగ్గించుకోవడము, లేదా తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళకి ఐ లెవెల్లో మెయింటైన్ చేసుకుంటే క్రానిక్ పెయిన్స్ నుంచి, నెక్ పెయిన్స్ నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు. సో దానికి కావాల్సిన ప్రికాషన్స్ అండ్ ప్రివెంటివ్ స్ట్రెచ్చింగ్ కానీ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఏంటో ఇప్పుడు చూసుకుందాం. సో ఈ ఎక్సర్సైజ్ అనేవి డైలీ అట్లీస్ట్ 3 times చేసుకోవాలంటే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 times కంపల్సరీ అట్లీస్ట్ 15-20 minutes మీరు టైం. ఫస్ట్ చేసుకునే ఎక్సర్సైజ్ అంటే నెక్ మూమెంట్స్. నెక్ మనము పైకి, కిందకి, సైడ్కి చూసుకోవాలన్నమాట. సో దీంట్లో ఫస్ట్ ఎక్స్టెన్షన్, అప్, down, next side, next, సో ఇలాగా మనం నెక్ మూమెంట్స్ చేసుకోవాలి. ఈచ్ మూమెంట్ 5 rotations లాగా చేసుకుని 3 sets లాగా రిపీట్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్. సో ఫస్ట్ దీనికి ఏం చేసుకోవాలంటే నెక్ని ఆపోజిట్ సైడ్ రొటేట్ చేసుకుని ఈ హ్యాండ్ని ఇలాగా బెండ్ చేసుకోవాలి 5 seconds. నెక్స్ట్ same side. Next సో ఇది సెకండ్ రౌండ్ అన్నమాట. ఇది కూడా ఒక ఈచ్ సైడ్ 5 rotations అండ్ 3 times రిపిటేషన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ చేసుకునే ఎక్సర్సైజెస్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. అంటే నెక్ మజిల్స్ దృఢపడడానికి, దానికి కంట్రోల్ టైట్ అవ్వడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ప్రధానంగా ఏం చేయాలంటే నెక్ని మనం ఫ్రంట్కి హోల్డ్ చేసుకుంటూ ఆపోజిట్ సైడ్లో హ్యాండ్ తోటి పుష్ చేయడం చేయాలన్నమాట. సో ఇలాగ 2 hands మనం ఫోర్ హెడ్ మీద పెట్టుకొని నెక్ని ముందు పుష్ చేసుకుంటూ హ్యాండ్ని ఆపోజిట్ సైడ్లో పుష్ చేయాలి. ఇదొక 10 seconds. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ నెక్ని వెనకాల పుష్ చేసుకుంటూ హ్యాండ్ని ముందుకు పుష్ చేయడం. ఇదొక 10 seconds. నెక్స్ట్ సైడ్ వైస్ ఇలా పెట్టి సేమ్ కౌంటర్ బ్యాలెన్స్ లాగా, ఇదొక 10 seconds. నెక్స్ట్ నా హెడ్ లెఫ్ట్ సైడ్కి ఉంది, హ్యాండ్ రైట్ సైడ్కి పుష్ చేస్తుంది కౌంటర్ బ్యాలెన్స్ లాగా. సో ఇలాగా 4 sides మనము ఇలా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇలాగా చేసుకుంటూ ఉన్నాం. సో ఇది కూడా ఈచ్ సైడ్ 10 seconds హోల్డ్ చేసుకొని 3 to 5 times రెపిటేషన్స్ చేసుకోవాలి. ఇలాగ మొత్తం ఈ 3 exercises స్ట్రెచ్చింగ్ కానీ, రొటేషన్స్ కానీ, స్ట్రెంథనింగ్ మూమెంట్స్, ఈ 3 మూమెంట్స్ మనం డైలీ 20 minutes వరకు మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 times చేస్తే మీకు
ప్రివెన్షన్గా ఉంటుంది. అండ్ ఉన్న కొంచెం పెయిన్ ఉన్నా కానీ, ఎక్కువ పెయిన్ ఉన్నా కానీ అది తగ్గి క్రానిక్ పెయిన్స్ అవ్వకుండా మనకి చాలా సహాయం పడుతుంది. సో కంపల్సరీ చిన్నవాళ్ళైనా కానీ, పెద్దవాళ్ళైనా కానీ రోజు టైంలో మనకి ఎక్సర్సైజ్ కోసం కొంచెం కేటాయిస్తే మీకు ఎటువంటి నెక్ పెయిన్ ఉన్నా కానీ మీకు చాలా ఈజీగా బయటపడతారు.